దేవుడు మీ ఇంట్లో ఉంటే 10 శుభ సంకేతాలు కనిపిస్తాయి. దేవుడు ఏదో చెప్పబోతున్నాడు. ప్రతి ఒక్కరూ దేవుడిని పూజిస్తారు. భక్తి పూర్వకంగా దేవుడిని పూజిస్తే ఆ దేవతలు మీ కుటుంబాన్ని రక్షిస్తారు. మన ఇంటిపై దేవుని అనుగ్రహం ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు. మన ఇంట్లో మనకి తెలియకుండానే కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతాలు మీ కూడా ఇంట్లో కనిపిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దేవుడు ఉన్నట్లే. ఇక మీరు ఎంతో అదృష్టవంతులని, త్వరలోనే ఐశ్వర్యవంతులు అవుతారని పండితులు సూచిస్తున్నారు. మీ ఇంట్లో దేవతలు ఉంటే ఎలాంటి శుభ సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చాలా మంది ఇళ్లలో అకస్మాత్తుగా మంచి సువాసనలు వస్తుంటాయి. పక్కింట్లో నుండి ఈ సువాసనలు వస్తున్నాయిలే అని మనం అనుకుంటాము, కానీ అది చాలా పెద్ద తప్పు. మీ ఇంట్లో అకస్మాత్తుగా పుష్పాల సువాసనలు, అలాగే చందం సువాసనలు వస్తే దేవుని శక్తి మీ ఇంట్లో ఉందని అర్థం. మీ చుట్టూ దేవతలు తిరుగుతున్నారని అర్థం. అలాగే దీపారాధన చేసే సమయంలో దీపంలో ఉండే వత్తి పూర్తిగా కాలి బూడిదగా మారితే అది చాలా శుభసూచకం. దీపం వత్తులు పూర్తిగా కాలిపోతే మీ పూజలను దేవుడు స్వీకరించాడని, మీ పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని, మీ పనుల్లో విజయాలు రాబోతున్నాయని అర్థం. కానీ దీపంలోని ఒత్తులు సగమే కాలి త్వరగా కొండెక్కితే మీ ఇంటికి అంత మంచిది కాదు. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవుని పటాల నుండి పూలు రాలితే చాలా మంచి జరుగుతుంది. దేవుని పటాల నుండి పూలు రాలితే మీరు చేసే పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని, ఇక మీ కష్టాలన్నీ తీరిపోయి ఐశ్వర్యం కలిసి రాబోతున్నాను శుభ సంకేతం. వాస్తు ప్రకారం మన పూజగది చాలా పవిత్రమైనది. మన పూజగదిలోనే దేవతలు సంచరిస్తూ ఉంటారు. అయితే మీ పూజగదిలో దీపారాధన చేసేటప్పుడు మీరు వెలిగించిన దీపం చాలా ప్రకాశవంతంగా నిలకడగా మండుతుంటే అది చాలా శుభసూచకం. ప్రకాశవంతంగా దీపం వెలిగితే మీ పూజలన్నీ దేవునికి చేరుతున్నాయని శుభ సంకేతం. ఇక మనలో చాలామందికి రాత్రి సమయంలో తరచూ కలలు వస్తూ ఉంటాయి. కానీ మీ కలలో దేవతలు కనిపిస్తే మీరు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు. అలాగే దేవాలయాలు మీ కలలో కనిపించడం, పుణ్యం నదులు, ఇలాంటి మంచి కలలు వస్తే ఇక మీ కష్టకాలం తీరిపోయి మీకు మంచి రోజులు తీరిపోయి మీకు మంచి రోజులు రాబోతున్నాయని, ఆ దేవతలు మీ కుటుంబాన్ని ఆశీర్వదించారని శుభ సంకేతం. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుడికి పుష్పాలు సమర్పిస్తాము. దేవుడికి సమర్పించిన పుష్పాలు వాడిపోకుండా ఎక్కువసేపు తాజాగా ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దైవశక్తులు ఉన్నాయని అర్థం. అయితే వాడిపోయిన పుష్పాలు మాత్రం మన పూజ గదిలో ఉండకూడదు. పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలు ఉంటే మీ ఇంట్లో నుండి దేవతలు వెళ్లిపోతారు. అలాగే ఇంట్లో పూజ చేసే సమయంలో దేవునికి హారతి సమర్పించేటప్పుడు దేవతలు నవ్వినట్లుగా కనిపిస్తే మీ పూజ గదిలో దేవుడు ఉన్నాడని, ఇక మీ ఇంటికి రాజయోగం పట్టబోతుందని శుభ సంకేతం. అలాగే మన ఇంట్లో అద్దం పగిలితే ఏదో చెడు జరగబోతుందని మనం అనుకుంటాము, కానీ మీ ఇంట్లో అద్దం పగిలితే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు రాబోతున్నారని శుభ సంకేతం. పగిలిన అద్దాలను ఇంట్లో పెట్టుకుంటే ఎప్పటికీ మీ ఇంట్లోకి దేవతల ప్రవేశించరు. ఇల్లంతా దుష్ట శక్తులతో నిండిపోతుంది. చాలామంది ఇళ్లలో బల్లులు తిరుగుతూ ఉంటాయి. అయితే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని, మీ ఇంటికి డబ్బు రాబోతుందని అర్థం. బల్లి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. కాబట్టి మీ ఇంట్లో బల్లులు కనిపిస్తే శుభ సూచకమే. మన అరచేతిలో లక్ష్మీదేవి నివసిస్తుందట. అయితే మీ కుడి అరచేతిలో ఉన్నట్టుండి దురద మొదలైతే విపరీతమైన ధనలాభం రాబోతుందని అర్థం. మన అరచేతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే వెంటనే మీ అరచేతులను చూసుకొని లక్ష్మీదేవిని స్మరించుకోండి. డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. అయితే మీ ఎడమ చేతిలో దురద మొదలైతే ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది. అదేవిధంగా దేవుని పటాలకు పెట్టిన కుంకుమ బొట్లు చెక్కు చెదరకుండా స్పష్టంగా కనిపిస్తే
అది చాలా శుభ సంకేతం. కుంకుమ పార్వతీ దేవి స్వరూపం కాబట్టి మీ ఇంటిపై పార్వతీదేవి అనుగ్రహం ఉందని సంకేతం. ఇక మీ ఇంట్లోకి అకస్మాత్తుగా పక్షులు వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్టే. పక్షులకు అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మనకు కనిపించని దైవశక్తులు పక్షులు ముందుగానే గ్రహించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. కాబట్టి మీ ఇంట్లోకి పక్షులు వస్తే వాటిని బయటకు పంపించకండి. కొంచెం సేపు తర్వాతే ఆ పక్షులే బయటకు వెళ్లిపోతాయి. అదేవిధంగా గంట శబ్దం వినిపిస్తే చాలా శుభసూచకంగా భావించాలి. ఉదయాన్నే మీకు గంట శబ్దం వినిపిస్తే మీకు మంచి జరగబోతుందని అర్థం. అలాగే శంఖం శబ్దాలు వినిపించిన మీ ఇంట్లో దైవశక్తులు తిరుగుతున్నాయని అర్థం. ఇక మన ఇంట్లోకి పిల్లి రావడం లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతం. మీ ఇంట్లోకి పిల్లి వచ్చి మీ చుట్టూ తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా తెల్లపిల్లి మీ ఇంట్లోకి వస్తే మీకు అదృష్టం పట్టబోతుందని అర్థం. అలాగే మీకు అకస్మాత్తుగా డబ్బులు దొరికితే అది కూడా అదృష్టానికి సంకేతం. రోడ్డుపైన డబ్బులు దొరికితే ఎవరో పడేసుకున్నారని అనుకోకుండా ఆ డబ్బును తీసుకొని ఎవరికైనా పేదలకు దానం చేయండి. మీకు దొరికిన డబ్బును దానం చేస్తే ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ చేతులతో పేదలకు దానం చేయించి పుణ్య ఫలితాన్ని ప్రసాదించబోతుందని అర్థం. అలాగే మీ ఇంట్లోకి కోతులు రావడం చాలా శుభకరం. మీ ఇంటికి కోతులు వచ్చి ఆహారాన్ని తింటే హనుమంతుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉందని అర్థం. ఇంటికి వచ్చిన కోతులను తరమకుండా వాటికి ఏదైనా ఆహారాన్ని పెట్టండి. పాలు లక్ష్మీ స్వరూపం. మన వంటగదిలో అన్నపూర్ణదేవి నివసిస్తుంది. మీరు చూస్తూ ఉండగానే వంటగదిలో పాలు పొంగిపోతే మా ఇంట్లో లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. అలాగే మనలో చాలామందికి అనుకోకుండా వెంటనే సంతోషం కలుగుతుంది. ఎలాంటి కారణం లేకుండా మన మనసు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మాత్రమే అలాంటి అనుభూతి కలుగుతుంది. ఇలా మీకు కూడా జరిగితే మీ ఇంట్లో దైవశక్తులు తిరుగుతున్నాయని, దైవశక్తులు మీపై ప్రభావం చూపుతున్నాయని అర్థం. ఇక మీ పెరట్లో ఉన్న పూల మొక్కలు బాగా పెరిగి పూలు విరబోస్తూ ఉంటే అది చాలా సుఖసూచకం. దేవతలు సంచరించే ఇళ్లలోనే విపరీతంగా పూలు పూస్తాయి కాబట్టి ఆ పూలను తప్పనిసరిగా దేవుని పూజలో వాడాలి. అలాగే మీ ఇంట్లోకి తరచూ అతిథులు వస్తూ ఉంటే మీ ఇంటికి చాలా మంచిది. అతిథులు దేవతలతో సమానం కాబట్టి అతిథి దేవోభవ అని అంటారు. ఇంటికి వచ్చిన అతిథులను గౌరవిస్తేనే మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ఇలాంటి సంకేతాలు మీ ఇంట్లో కూడా కనిపిస్తే మీ ఇంట్లో దేవుని శక్తి ఉందని, మీకు మంచి రోజులు రాబోతున్నాయని, ఆ దేవతల ముందుగానే మీకు శుభ సంకేతాలను పంపించారని అర్థం చేసుకోవాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.